యెహెజ్కేలు 18వ అధ్యాయం 23వ వచనంలో దేవుడి గురించి ఒక స్పష్టమైనటువంటి అవగాహనను కల్పించేటువంటి వచనము మనకు సత్యాన్ని చెప్తోంది. చాలామందికి దేవుడంటే ఉన్నటువంటి ఒక తప్పుడు అవగాహన, అభిప్రాయము, అపోహ, అపార్థమును ఈ వచనము కొట్టేసి దేవుడంటే ఏమిటి, ఆయన స్వభావం ఏమిటి అనే దాని గురించి స్పష్టముగా సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. సో దేవుడికి దేంట్లో సంతోషం ఉంది, దేంట్లో సంతోషము లేదు అనేది ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయన జీవాధిపతిగా ఆయన ఎవరి మరణములో కూడా సంతోషించేటువంటి వాడిగా లేడు. కాకపోతే అట్ ద సేమ్ టైం ఆయన న్యాయాధిపతిగా కూడా ఉన్నాడు కనుక దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టక దుష్టునిగానే కొనసాగుతూ ఉంటే దుష్టులకు రావాల్సినటువంటి శిక్షను తప్పక విధిస్తాడు. కానీ ఎప్పుడైతే ఒక దుష్టుడు లేక దుష్టులు మారు మనసు పొంది పాప ప్రాయశ్చిత్తం కొరకు ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాలని ఆశ్రయిస్తారో అలాంటి వారిని ఆయన క్షమించి వారికి నిత్యనాశనం, మరణము లేకుండా చేస్తాడు. సో రెండు విషయాలు ఈరోజు మన యొక్క అంశంలో మనం చూద్దాం. అంశం ఏంటంటే నో ప్లెషర్ ఇన్ ద డెత్ ఆఫ్ ద వికెడ్. నో ప్లెషర్ ఇన్ ద డెత్ ఆఫ్ ద వికెడ్. దుష్టుల మరణములో సంతోషము లేదు. దుష్టుల మరణములో సంతోషము లేదు. ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క గుణం ఏంటి, దేవుడి యొక్క స్వభావం ఏంటి, దేవుని యొక్క ప్రవృత్తి ఏంటి, దేవుని యొక్క లక్షణం ఏంటి అంటే దేవుడు తన పోలికలో తన స్వరూపమందు చేయబడినటువంటి నరుణ్ణి లక్ష్యము చేయుచున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు కనుక ప్రపంచంలో ఆయన సృష్టించినటువంటి ప్రతి మనిషిని ఆయన ప్రేమిస్తున్నాడు. ఏ ఒక్కరూ నశించుట ఆయన యొక్క చిత్తము కాదు, ఆయన యొక్క ఉద్దేశము కాదు. చివరికి దుష్టుల గురించి కూడా ఆయన ఇంత గాఢముగా ఆలోచన చేశాడు. దీని గురించి తన ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుకు చెప్పాడు అంటే దాని గురించి మనము తప్పక ఆలోచించాలి. చాలామంది దేవుడి గురించి కలిగి ఉన్నటువంటి అభిప్రాయాలన్నింటినీ కూడా వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే, శ్రద్ధాసక్తితో ధ్యానపూర్వకంగా చదివితే వారు వాటిని సరిచేసుకోవచ్చు. లేకపోతే వారికి దేవుడి గురించినటువంటి తప్పుడు అపోహలు అట్లాగే ఉండిపోతాయి. ఈ మధ్య నేను ఒక ముస్లిం కాన్వర్ట్ యొక్క సాక్ష్యాన్ని వింటున్నాను. ఈయన సెంట్రల్ ఏషియా భాగానికి సంబంధించినటువంటి వ్యక్తి. అతని దేశము మరి చాలా ప్రమాదకరమైనటువంటి దేశము కనుక దేశం పేరు మనం చెప్పట్లేదు. కాకపోతే అతని పేరు మక్సూద్ రక్షణ పొంది క్రైస్తవుడు అవ్వక మునుపు అతడికి దేవుడంటే ఉన్నటువంటి ఒక అభిప్రాయం, ఇస్లాం మతస్థుడు గనుక దేవుడు కోపము గలవాడు, దేవుడు తీవ్రమైనవాడు, దేవుడు న్యాయాధిపతి, దేవుడు మనల్ని శిక్షిస్తాడు, మన తప్పులను బట్టి మనకు దెబ్బలు కొడతాడు, దేవుడు మన మీద కఠినముగా వ్యవహరిస్తాడు అనేటువంటి ఆలోచన ఉండేది. అదే ప్రకారం క్రిస్టియన్ అయిన తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభువుని లేక దేవాది దేవుడిని అదే అనుకునేవాడు. అంటే దేవుడు యాంగ్రీ జడ్జ్, ఆయన నేను తప్పు చేస్తే పనిష్ చేస్తాడు, ఆయన నేను ఇది చేస్తే నా మీద కోపగించుకుంటాడు, నన్ను బాదుతాడు అనేటువంటి ఆలోచనతోనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే వాక్యము ద్వారా అతనికి సత్యము విదితమైందో అప్పుడు ఆయన మారు మనసులోనికి వచ్చాడు. ఈ వారమే మన ప్రపంచంలో ఒక ప్రమాదకరమైనటువంటి ఘటన జరిగింది. ఇరానియన్ ఎక్స్ ప్రెసిడెంట్ ఇబ్రాహీం రైసీ అండ్ ఆయనతో ఉన్నటువంటి మరికొంతమంది హెలికాప్టర్ క్రాష్లో మరణించారు. అది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆయన అంటే చాలామందికి ఇష్టం లేదు. అయినా కూడా ఒక దుష్టుడు మరణించినప్పుడు, ఒక మనిషి మరణించినప్పుడు ఎవడు కూడా సంతోషించకూడదు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఇరాన్లో ఆయన చనిపోతే కొంతమంది ఏడ్చి సంతాపము చెప్తున్నారు. కానీ ఇరాన్లోనే ఇరానియన్స్లో మరికొంతమంది ఎగిరి గంతులేసి పటాకులు పేల్చి సంబరము చేసుకుంటున్నారు. ఇది మనిషి యొక్క లక్ష్యం. కొందరికి ఒకడు చచ్చిపోతే సంతోషం, కొందరికి ఒకడు చచ్చిపోతే దుఃఖం. ఈయన బుచ్చర్ ఆఫ్ తెహరాన్గా గుర్తింపబడ్డాడు. అంటే తెహరాన్ యొక్క కసాయి. ఎందుకు ఆ పేరు వచ్చింది ఆయనకి? ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్గా మారక మునుపు తెహరాన్లో ఒక జడ్జిగా పనిచేశాడు. 1988 అనుకుంటాను. జడ్జిగా పనిచేసినప్పుడు డెత్ కమిటీలో ఆయన ఉన్నాడు, మరణపు కమిటీలో ఆయన ఉన్నాడు.
సో వీరేం చేశారంటే పొలిటికల్ రైవల్స్ని, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వారిని, విమర్శిస్తున్నటువంటి వారిని, స్త్రీలని, పురుషులని, వయస్సు మీద ఉన్నవారని, యవనస్తులని చూడకుండా ఒకరి తర్వాత ఒకరిని దాదాపు 5,000 మందిని చంపేశారు. ఆ న్యాయం కూడా ఎట్లా? అన్యాయపు తీర్పులు తీర్చి, ట్రయల్ అంటే ఇతడు లేక ఈమె నేరస్తురాలు అని చెప్పిన 15 నిమిషాలకే వారికి మరణదండన. వారికి మరొక అప్పీల్ చేసుకునే అవకాశం లేదు. హ్యూమన్ రైట్స్ వయలేషన్, అంటే చాలా భయంకరమైనటువంటి రీతిలో మానవ హక్కుల ఉల్లంఘన. అందుకని ఆయనకి ప్రపంచమంతా పెట్టిన పేరేంటంటే బుచ్చర్ ఆఫ్ తెహరాన్. తెహరాన్లో ఉన్న కసాయి, తెహరాన్ కసాయుడు. ఆయన చూస్తే చాలా ప్రశాంతమైనటువంటి మత గురువులాగా కనిపిస్తాడు, కానీ ఆయన హృదయము ఎంత కిరాతకమైందో 5,000 మందిని అట్లా నిర్దాక్షిణ్యంగా చంపడంతో తెలిసిపోతుంది. అందుకనే చాలామంది సంబరం చేసుకుంటున్నారు. సో చాలామందికి దేవుడు కూడా ఇట్లాంటి వాడే అనేటువంటి ఒక తప్పుడు పాపిష్టి అవగాహన ఉంది. దేవుడు అట్లాంటి వాడు కానే కాడు. దేవుడు ప్రేమ స్వరూపుడు, దేవుడు కనికరము గలవాడు, దేవుడు దీర్ఘశాంతమును చూపించువాడు. దేవుడికి ఏ ఒక్కడు నశించుట ఇష్టము లేదు. ఒక దుష్టుడు, దేవుడికి వ్యతిరేకంగా పాపము చేసినటువంటి పాపాత్ముడు, తిరుగుబాటుదారుడు, దేవుడికి ఆయాసాన్ని, దుఃఖాన్ని కలిగించినటువంటి, దేవుడి చిత్తాన్ని నానా రకాలుగా కాలరాచినటువంటి వ్యక్తి చచ్చిపోయినా కూడా దేవుడికి సంతోషం కలగదంట. కాకపోతే అలాంటి దుష్టులు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. అది దేవుడిలో ఉన్నటువంటి గొప్పతనం. సో దేవుడి యొక్క లక్షణము ఏంటి అంటే, 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. కనుక మనం కూడా ఎవరినైనా దుష్టులను, దుర్మార్గులను చూసినప్పుడు దేవుని పిల్లలముగా, దేవుని ప్రజలముగా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దుష్టులందరూ కూడా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలని. అది మన దేవుని యొక్క చిత్తం. రెండవది, ద కంపాషన్ ఫర్ ద వికెడ్. దుష్టుల పట్ల కూడా దేవుడు కనికరము చూపగలడు, చూపుతున్నాడు. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? కలగదు. మన శత్రువులు చచ్చిపోతే మనం సంతోషిస్తుంటాం. ఒక క్రైస్తవుడిగా మనకు ఒక శత్రువు కూడా ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా వారంతటా వారు మనకి శత్రువులుగా ఉన్నప్పుడు, వారికి ఏదైనా హాని జరిగినా, వారికి ఏదైనా నష్టం కలిగినా, వారు చనిపోయినా మనము సంతోషించకూడదు. ఒక మనిషి చనిపోయి నరకానికి పోతే అది ఎవరికీ సంతోషాన్ని కలిగించేటువంటి అంశముగా ఉండకూడదు. ఎందుకంటే యేసుప్రభు సెలవులో అంత వేదన, అంత భారము, అంత దుఃఖము, అంత శ్రమ, మరణమును ఎందుకు అనుభవించాడంటే మనిషిని నరకము నుండి వెదికి రక్షించుటకు. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో ఇట్లా రాయబడింది, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోర్చు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. యేసు రాకడ ఎందుకు ఆలస్యమవుతోంది? దేవుడు ఇంకా ఎందుకు ఈ లోకాన్ని భరిస్తున్నాడు? నాశనానికి ఎందుకు తీసుకుపోవట్లేదు? ఎందుకంటే ప్రతిరోజు దేవుడి ముఖం మీద పిడికిళ్ళు బిగించేవారు, దేవుడిని దూషించేవారు, దేవుడి మీద ఉమ్మేసేవారు, దేవుడి గ్రంథాన్ని చించి పాడు చేసేవారు ఎక్కువైపోతున్నా కూడా దేవుడు ఎందుకు ఇంకా దీర్ఘశాంతమును కలిగి ఉన్నాడంటే, ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని కోర్చు ఆయన ఇంకా సమయం ఇస్తున్నాడు. హెచ్కేలు 18వ అధ్యాయంలోనే 21, 22 వచనాలు మీరు ఒకవేళ గమనిస్తే, అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచి నా కట్టడలన్నింటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన యెడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు, అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. ఎంత చక్కని మాటలు. ఆ మాటలు 23 ముందు ఉన్నాయో చూడండి. అండ్ ఇక్కడ ఒక దుష్టుడు ఎట్లా రక్షించబడచ్చో, ఒక దుష్టుడు ఎట్లా మారు మనసులోనికి రావచ్చో, ఒక దుష్టుడు అది చేసినప్పుడు ఏం జరుగుతాయో దాని గురించి కూడా దేవుడు చాలా చక్కగా చెప్పాడు. తాను చేసిన పాపములన్నిటినీ దుష్టుడు విడిచిపెట్టాలి, దేవుడి కట్టడలు, దేవుడి నీతిని, దేవుని యొక్క న్యాయమును అనుసరించి జరిగించాలి. అప్పుడు అతడు మరణించాడు, అంటే నిత్య నాశనానికి, అగ్నిగంధకాల గుండానికి పోడు, అవశ్యముగా అతడు బ్రతుకుతాడు. అండ్ అతడు ఎంతటి ఘోర పాపైనా కూడా అతడు చేసినటువంటి అపరాధముల్లో ఒక్కటి కూడా జ్ఞాపకంలోనికి రాదు. అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు కనుక నీతిమంతుడిగా బ్రతుకుతాడు. దావీదుకి దేవుని హృదయానుసారుడిగా ఉన్నటువంటి ఆయనకి దేవుడి వ్యక్తిత్వం, దేవుడి కనికరం తెలుసు కనుకనే 51వ కీర్తనలో
బత్షెబాతో వ్యభిచరించి ఆమె భర్త అయినటువంటి ఊరియాని హత్య చేయించినటువంటి దావీదు ఏమని అడుగుతాడో చూడండి. 51వ వచనం. దేవా, నీ కృప చొప్పున నన్ను కనికరింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. ఆ పదాలు గమనించండి. నీ కృప చొప్పున నన్ను కనికరింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున. సో దేవుడి కృప, దేవుడి కనికరము, దేవుడి వాత్సల్య బాహుల్యము, వాటిని బట్టి నా అతిక్రమములను తుడిచివేయమంటాడు. 9వ వచనంలో, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయము. దేవుడు ఆ ప్రకారమే ఆయన చేసిన దుష్ట కార్యములను బట్టి ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో అతన్ని క్షమించాడు, అతన్ని శుద్ధీకరించాడు, అతనికి అవకాశం అనిచ్చాడు. సో దేవుడు పగ తీర్చుకునేటువంటి వ్యక్తి కాడు. దేవుడు ప్రేమించి ప్రతి ఒక్కడు మారు మనసు పొంది రక్షించబడాలని కోరుకునేటువంటి వ్యక్తి. ఆయనకి దుష్టుల మరణంలో బొత్తిగా ఆనందము లేదు. ఒక వ్యక్తి సాక్ష్యంతో నేను ఈ యొక్క కార్యక్రమాన్ని, నీ వాక్యమే సత్యం అన్న ఈ సత్య కార్యక్రమాన్ని ముగిస్తాను. ఆయన వాక్యమే సత్యం అండ్ ఆయన వాక్యంలో నేర్పబడుతున్నటువంటి ప్రతి విషయం మనకు జీవనాధారం. కాలిఫోర్నియాలో ఒక ఆయన 1941లో 10 సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడు తన స్నేహితుడితో కలిసి ఒక హోటల్లోకి వెళ్ళాడు. ఇద్దరు ఒకటి ఆర్డర్ చేసుకున్నారు, కూర్చున్నారు, టేబుల్ దగ్గర తిన్నారు. ఆ టైంలో ఆ యొక్క పదార్థం $1 దాని వెల. తిన్న తర్వాత పోయి డబ్బు కట్టాలి. కానీ మెల్లగా ఆ యజమాని అక్కడ సర్వ్ చేసినటువంటి బట్లర్ వేరే దాంట్లో లీనమై ఉన్నప్పుడు ఇద్దరు తుర్రున పారిపోయారు. అంటే డబ్బు కట్టకుండా తిని పారిపోయారు. 1941లో ఇది. దాని తర్వాత 2014కి 73 ఏళ్ల తర్వాత ఆ మనిషి ముసలోడైపోయాడు. కానీ ఇంకా ఆ బాధతో విలవిల్లాడిపోతున్నాడు. నేను వారికి మోసం చేసి నాది కాని దాన్ని నేను దొంగతనంగా తిన్నాను. సో తన కుమార్తెకు చెప్పి, తన కుమార్తె కారులో ప్రయాణం చేసి ఆ హోటల్ దగ్గరకు వచ్చి తన కుమార్తెను లోపలికి పంపించి $5 వారికి ఇచ్చి అది చెప్పి రమ్మని చెప్తే ఆమె పోయి ఇస్తే వారు ఆశ్చర్యపోయారు. ఇప్పుడో 70 ఏళ్ల క్రితం, 73 ఏళ్ల క్రితం, అంటే ఇప్పుడున్న ఓనర్ తండ్రో తాతో ఉన్న టైంలో. కాబట్టి ఈయన ఆ కారులో ఉన్నాడు. ఈయనకి పోయి ముఖం చూపించడానికి, ఆ హోటల్లో కాలు పెట్టడానికి ఇంకా అంత ధైర్యం రావట్లేదు. కానీ చేసినటువంటి ఒక పని ఏంటి? $1 వారికి నష్టాన్ని కలిగించాను కనుక $5 చెల్లించు. ఇప్పటికి అవి తక్కువే కానీ, బట్ ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, అట్లా నేను చేస్తే తప్ప, పాపానికి ప్రాయశ్చిత్తము చేసుకుంటేనే తప్ప నాకు నెమ్మది, నాకు నిరీక్షణ కలగవు. నేను చనిపోక మునుపు నా తప్పును నేను దిద్దుకోవాలి. సో ఇది చాలా చిన్న తప్పే అని మనం అనుకోవచ్చు. కానీ ఇట్లాంటి పాపాలు, తప్పులు, నేరాలు, ఘోరాలు ప్రతి పాపి, ప్రతి మనిషి, స్త్రీ అని పురుషుడని భేదం లేకుండా చేసినటువంటి వారు దేవుడి ఎదుటకొచ్చి రిపెంట్ అయ్యి ఆ యొక్క ఫర్గివ్నెస్ని పొందడం చాలా అవసరం. కీర్తన 38:4లో ఒక మాట ఉంది, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. సో ఏ మనిషి చేసినటువంటి దోషములు ఊరికే పోవు, దేని ద్వారా పోగొట్టుకోలేడు. మతము తీయదు, మంచితనము తీయదు, మరొకటి తీయదు. దాన్ని దేవుడు క్షమిస్తేనే అవి తొలగిపోతాయి, దేవుడు తొలగిస్తేనే అవి పోతాయి. అందుకోసం యేసుప్రభు సెలవులో మనందరి నిమిత్తం పాప ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన కార్చిన రక్తమే మన పాపపు డాగులను కడిగి శుద్ధీకరించగలదు. ఆయన యొక్క శాసనమే మన పాపములను క్షమించగలదు. లేకపోతే అంతవరకు అవి మన మీద మరి మోయలేని బరువులాగా ఉంటాయి. మన ఆత్మ మీద, మన హృదయం మీద, మనస్సు మీద, మన బ్రతుకు మీద మోయలేని బరువులాగా ఉంటాయి. నిజం చెప్పాలంటే ఒక దుష్టుడు, దుష్టురాలు ప్రతినిత్యము చస్తూనే ఉన్నారు, చచ్చి బతుకుతున్నారు. సో ఈ లోకంలో నరకము, తర్వాత నిత్య నాశనము, అగ్నిగంధకాలతో మండే గుండం, రెండూ ఒకడికి కలగొద్దని దేవుడు చిత్తగించాడు, ఇచ్చగించాడు. అండ్ ఆయన చెప్పేది, దుష్టుల మరణమందు నాకు ఏమాత్రము కూడా సంతోషం లేదు, బొత్తిగా సంతోషం లేదు. కాకపోతే వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. సో మీరు ఇంకా దుష్టులుగా, దుష్టురాళ్ళుగా ఉంటే, ఇంకా మీలో దుష్టత్వం ఉంటే, ఇంకా మీరు దైవ విరోధులుగా ఉంటే, ఇంకా మీరు వాక్యానికి లోబడకుండా ఉంటే, ఇది మంచి సమయం. మీ దుష్టత్వాన్ని ఒప్పుకోండి, విడిచిపెట్టండి, యేసు రక్తంలో కడగబడి శుద్ధీకరించబడండి, క్షమించబడండి. అండ్ ఈ యొక్క దోషములు మీ మీద నుండి ఏవైతే పొర్లి పారుతున్నాయో వాటిని దేవుడు తీసేస్తాడు. మీరు మోయలేని బరువులుగా ఏవైతే పాపములు మారాయో వాటిని దేవుడు తీసేస్తాడు. మిమ్మల్ని ఆయన విశ్రాంతిలోనికి నడిపిస్తాడు, మిమ్మల్ని వర్ధిల్లజేస్తాడు. అట్లాంటి కృప దేవుడు ఇస్తున్నాడు కనుక మనం దాన్ని కోల్పోకూడదు, కాలదన్నకూడదు. దాన్ని మనం ఆయన పాదముల దగ్గరకు వచ్చి పొందుకోవాలి. మీరు
అలాంటి స్థితిలో ఉంటే దాన్ని చేస్తారని ఆశిస్తున్నాను. మీరు అట్లా చేయాలని ప్రార్థిస్తున్నాను. మరోసారి నీ వాక్యమే సత్యంలో మనం కలుసుకునేంత వరకు దేవుడు మీ ఆత్మలకు తన కుమారుడిని యేసుక్రీస్తు యొక్క అపారమైన కృపను తోడుగా ఉంచునుగాక. ఆమేన్.